మండలాన్ని యూనిట్ గా తీసుకుంటుందా లేకుంటే విలేజ్ పంచాయతీని యూనిట్ గా తీసుకుంటుందా? జిల్లా అంతటిని ఒక యూనిట్ గా తీసుకొని ఏంటి సార్, జిల్లా అంతటిని ఒక యూనిట్ గా తీసుకొని రుణాలు పంపిణీ చేస్తుంది. జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని రుణాలను పంపిణీ చేస్తుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. లీడ్ బ్యాంక్ పథకం కింద రుణ పంపిణీ చేసేటప్పుడు దేనిని యూనిట్ గా తీసుకొని రుణాలు పంపిణీ చేస్తారనే క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటాడు. ఇదేంటి సార్ ఇక్కడ? జిల్లా అంతటిని ఏ కమిటీ సిఫార్సు మేరకు ప్రవేశపెట్టారంటే నాలుగవ కమిటీ. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 69 నుంచి తీసుకొని రావడం జరిగింది సార్. ఈ లీడ్ బ్యాంక్ పథకం కింద జిల్లాను తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ విధంగా దేశవ్యాప్తంగా మనకు నేషనలైజ్ చేయబడిన బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ తీసుకుంటే 12, 11+1 తీసుకుంటే ఈ 12 బ్యాంకులు వెనుకబడిన జిల్లాలను గుర్తించి ఆ జిల్లాలను దత్తత తీసుకొని ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఇక్కడ ఇది కూడా తీసుకునే మేజర్ తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ ను అభివృద్ధి చేయడం ఇది ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా దేనిపైన సార్? అగ్రికల్చర్ సెక్టార్ పైన డిపెండింగ్ గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే అందులో ఉపాధి అవకాశాలు కల్పించి అభివృద్ధి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మీరు తర్వాత చేయవలసిన ఒక అంశం సార్, ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్ 2020 నుండి 2023 తెలంగాణలో గ్రూప్ 2 లో గ్రూప్ 1 లో క్వశ్చన్ అడిగారు సార్. ఏదైనా క్వశ్చన్ అడిగారు. ఏమడిగారంటే ఇక్కడ తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాను లీడ్ బ్యాంక్ పథకం కింద ఏ జాతీయ బ్యాంకు దత్తత తీసుకోవడం జరిగిందని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కూడా మేబీ మనకు కూడా ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ ప్రతిదానం ఇచ్చారు. ఒకవేళ లేకున్నా మీకు నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే వస్తారు. ఏపీ ఎకనామీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్? 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలను ఏ బ్యాంకులు జాతీయ చేయబడిన బ్యాంకులు దత్తత తీసుకున్నాయో ఒక్కసారి స్టడీ చేయండి. ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి జిల్లాను ఏ బ్యాంకు దత్తత తీసుకుంది లీడ్ బ్యాంక్ పథకం కింద, లేదా ఈస్ట్ గోదావరి జిల్లాను లీడ్ బ్యాంక్ పథకం కింద ఏ వాణిజ్య బ్యాంకు దత్తత తీసుకుంది ఒక్కసారి దాన్ని స్టడీ చేయండి. మేబీ అడగడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద లీడ్ బ్యాంక్ పథకం కింద ఎనీ క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే కలదు. దీనికి